చంద్రబాబు రాకతో విజయవాడ కళకళ. ఎమ్మెల్యే వసంత. సీనియర్ రిపోర్టర్ బి. నాగేశ్వరరావు. మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తూ, దసరా నవరాత్రుల్లో సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో విజయవాడ కళకళలాడిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సారథ్యంలో విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంలో ముఖ్యాతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయడం ఆనందదాయకం అని, విజయవాడ ఒకనాడు కళలకు సాహిత్యంతో పాటు ఎన్నో విషయాలకు కేంద్ర బిందువుగా ఉందని, ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్ అయిన తర్వాత కాలానుగుణంగా కొన్ని బెజవాడకు దూరమయ్యాయన్నారు. కానీ ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ఏపీ రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకొని బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ప్రారంభమైన ఈ విజయవాడ ఉత్సవ్ కార్యక్రమం అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో భారతదేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని, ఎన్ని కుట్రలు పన్నినా వాటిని అధిగమించి ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో ముందుకు కొనసాగుతుందన్నారు. అలాగే రాజధాని అంటే అమరావతి ఒకటే కాదు, గుంటూరు నుంచి విజయవాడ వరకు ఉన్న ప్రాంతమంతా రాజధానే ఎమ్మెల్యే వసంత తెలిపారు. ఈ కార్యక్రమంలో మైలవరం ప్రాంతాన్ని కూడా విజయవాడలో అంతర్భాగం చేసినందుకు కృతజ్ఞతలని, ఎంపీ చిన్ని విజయవాడలో స్థలాభావం రీత్యా ఎగ్జిబిషన్ కోసం గొల్లపూడిలో భూములు కావాలని అడిగితే తను సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావుకి ఈ బాధ్యతలు అప్పగించిన ఒక పూటలోనే 70 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూములను ఎగ్జిబిషన్కి ఇచ్చిన రైతులకు ధన్యవాదాలన్నారు. తొలిసారిగా ఈ ఏడాది ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్ రాబోయే కాలంలో కూడా మరింత అంగరంగ వైభవంగా మనమంతా జరుపుకోవాలని, దసరా ఉత్సవాలు అంటే మన భారతదేశంలో మైసూరు, హౌరా నగరాలే కాకుండా విజయవాడ గుర్తుకు రావాలని, విజయవాడ నగరం మరింత ప్రాముఖ్యతను సంతరించుకోవాలన్నారు. అనంతరం గొల్లపూడిలోని ఎక్స్పోను ఎగ్జిబిషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.